ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలక జోష్యం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. జూన్ నెల 29 నుంచి జూలై నెల 5 వరకు 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, కష్టం నష్టం, సుఖం దుఃఖం, లాభం లుక్సాన్ చెప్తా వినండి. చిలకమ్మ, కర్కట రాశి వాళ్ళ జ్యోతిషం, కర్కట రాశి వాళ్ళ భవిష్యవాణి, కర్కట రాశి వాళ్ళ గణితవాణి. చిలిక చిలిక. వావ్. కర్కట రాశి వాళ్ళకు సాష్టంగా చిలుకూరు బాలాజీ దేవుడు. కర్కట రాశి వాళ్ళు ఎవరైనా కానీ చిలుకూరు బాలాజీ దేవస్థానంలో వచ్చి స్వామివారికి 11 సుట్లు తిరిగి స్వామివారికి నమస్కారం చేసి ఒక మనసులో కోరిక అనుకొని మీరు వెళ్ళండి. ఆ కోరిక 100% తప్పనిసరిగా జరుగుతుంది. ఆ జరిగిన తర్వాత వచ్చి స్వామికి 108 సార్లు తిరిగి పోండి, మీకు జయం జరుగుతుంది, మంచి లాభం జరుగుతుంది, అనుకున్నది అనుకున్నట్టే జరుగుతుంది. నష్టాలు కష్టాలు చిక్కులు చికాకులు రావు. చిలుకూరు బాలాజీ దేవుడు అంటే చాలా పవర్ఫుల్. చిలుకూరు బాలాజీ టెంపుల్ దగ్గర పోయి దర్శనం చేసుకోండి, మీకు చాలా మంచి జరుగుతుంది. కానీ 10 కోరికలు అనుకోవద్దు, ఒకే ఒక కోరిక అనుకోవాలి. ఆ ఒక్క కోరిక మీకు ఒక కోరిక అనుకోండి, అవుతుందో కాదో అని మీరే అనుకుంటున్నారు, కానీ తప్పనిసరి అవుతుంది. మరి నా మాట ఒకటి ఏమిటిదంటే, ఒక కోరిక అంటే ఏమనుకోవాలి, ఏదో ఒకటి కోరిక అని అలా అనుకోవద్దు. నేను దానికి సలహా ఒకటి చెప్తానండి. కోరిక అనుకుంటే అది విధి కాదు. ఒకటే కోరిక. ఏం కోరుకోవాలి? అంత మంచిగా పెట్టు స్వామి, మాకు అంత మంచి పెట్టు, అంత జయం జరిగిపి, అంత మంచి జరగనమని నమస్కారం చేయాలి. చూడండి, ఒక్క కోరిక అంటే ఒక్క కోరిక కాదు. పొద్దుగల లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎన్నో ఉంటాయి. ఒక్క సంవత్సరం, 1 నెల, 2 నెలలు, 10 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు, ప్రతి ఒక్క రోజుకు ఒక కోరిక పెరుగుతూనే ఉంటుంది, ఒక కోరిక మాకు వస్తూనే ఉంటుంది. ఒక్కొక్క టెన్షన్ వస్తూనే ఉంటుంది, ఒక్కొక్క ఆనందం వస్తూనే ఉంటుంది. ఎన్నో వస్తాయి, ఎన్నో పోతాయి. దాంట్లో భగవంతుని మీద కోరేది ఒక కోరిక ఏమిటిది? స్వామి, మాకు చల్లగా పెట్టు, మాకు అనుకున్నది అంత మంచి జరుగుతాయి, అంతే చాలు. ఏదో ఒక కోరిక నాకు పెద్ద, నేను ఏమవుతాను, నేను పెద్ద ఏదో కట్టాలి, నాకు అదే కట్టాలని అనుకుంటే అది కరెక్ట్ కాదు. అంత జయం జరిగితే ఆరోగ్యం బాగుండాలి, ఇంట్లో బాగుండాలి, మనం బాగుండాలి, ఎదుటి ఉన్న వాళ్ళు బాగుండాలి, అందరిలో బాగుండాలి, వెళ్ళిన దగ్గర బాగుండాలి, పని బాగుండాలి, అన్నీ బాగుండాలి. అన్నీ బాగుండాలంటే అదే కోరిక కోరుకోవాలి. నాకు అన్నీ బాగుండాలని నమస్కారం చేస్తే అంత మంచి జరుగుతుంది. ఈ రాశి వాళ్లకు శ్రీమన్నారాయణ 7 కొండల మెట్లు తప్పనిసరిగా లెక్కాలి. 7 కొండల మెట్లు అంటే ఎక్కడ? శ్రీమన్నారాయణ తిరుమల తిరుపతి వెంకటేశ్వర్ల స్వామి దేవస్థానంలో వెళ్ళి అక్కడికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకుని రావాలి ఈ రాశి వాళ్ళు, కర్కట రాశి వాళ్ళు. ఎందు గురించి అంటే ముఖ్యమైన కొన్ని పనులు అనుకుని కూర్చున్నారు. కళ్యాణం గురించి కావచ్చు, ఇల్లు గురించి కావచ్చు, కొంత జాగ కొనాలని కావచ్చు, ఏదన్నా మంచి ఒక జాబు రావాలనుకున్న కోరుకోవచ్చు. ఎన్నో 190 ఉంటాయి. ఏ కోరిక అనుకున్నా దేవస్థానం వెళ్ళి రండి. ఎవరి ముందలపై తల వంచవద్దు, ఎవరి ముందలపై చేజాపవద్దు అని మీ మనసులో. తల వంచవద్దు, లేకున్నా పర్వాలేదు, ఉపాసం ఉన్నా పర్వాలేదు, కానీ ఉపద్రముల పడవద్దు, ఎవరి ముందలపై తల వంచవద్దు అని మీ కోరిక. అలాగే జరుగుతుందండి. ఈ రాశి వాళ్ళకు ఏముందంటే మాత్రం పట్టుదల ఎక్కువ, కాలు ఆగదు, ఒక దగ్గర కాలు ఆగదు, తిరుగుతూనే ఉంటారు. ఎవరికన్నా సమయం ఆపద పడితే తొందరగా పోతూనే ఉంటారు. ఎవరికన్నా ఆపద పడితే కూడా పోతారు. ఎవరైనా 10 రూపాయలు అప్పస్తే అప్పు అడిగితే లేదనకుండా కాదనకుండా ఇస్తారు. కానీ మీకు ఎవరు ఇయ్యరు. కొన్ని రోజులు అవుతుంది, చేపెట్టిన పని నాకు కలిసి వస్తుందా రాదా అనుకుంటున్నారు. మంచి జరిగే యోగం ముందల ఉన్నదండి, జయం జరుగుతుంది. తొందర పడకండి. ఏముందంటే మాత్రం కొన్ని రోజుల నుంచి కష్టాలు నష్టాలు చిక్కులు చికాకులు అన్నీ దాటుకుంటూ వస్తున్నారు. కానీ ఇంటి మీద మాత్రం ఈ కర్కట రాశి వాళ్ళకు దారిద్ర్య ఘడియ, ఇంటి మీద దృష్టి కన్ను చాలా చెడ్డగా పడింది. కొన్ని రోజులు అవుతుంది, దెబ్బతింటున్నారు. రెండోది ఏముంది, ఆరోగ్యం చాలా దెబ్బతింటుంది. ఆరోగ్య విషయం లోపలైతే చాలా కష్టం నష్టంగా ఉంది. అస్సలు ఇంటి లోపల బరకత లేకుండా అయిపోతుంది, అరకత లేకుండా అయిపోతుంది, వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది. కనిపించే వాళ్ళందరికీ ఎట్లా కనిపిస్తున్నారంటే, ఈ రాశి వాళ్ళు కర్కట రాశి వాళ్ళకి ఏమైంది, బాగానే ఉన్నారు, ఇళ్ళకేం తక్కువ ఉంది, ఇళ్ళది ఏముంది, మస్తుంది అంటున్నారు. కానీ మీ దగ్గర ఏమీ లేదండి. భగవంతుని మీద భారం పెట్టి ఉన్నారు. చేపెట్టిన పని కలిసి రావటం లేదు. ఇంట్లో కొన్ని పనులు ఉన్నాయి, అవి జరగటం లేదు. బరకత కాకుండా అయిపోతుంది. వచ్చిన పైసా వచ్చినట్టే పోతుంది, కానీ ఆగటం లేదు. ముందల మాకు మంచి జరుగుతుందో చెడు జరుగుతుందో, ఎటుపై మాకు మంచి జరగాలి, ఈ మెట్టు దాటి పై మెట్టు లెక్కాలని ఉంది. కానీ ఆ శ్రీమన్నారాయణకి వేడుకోండి, ఆ భగవంతుని ధ్యానంలో ఉండండి, మీకు అంత మంచి జరుగుతుంది. ఒక్కసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. వావ్, చాలా మంచి గవ్వలు పడ్డాయి.
5. కర్కట రాశి వాళ్ళకు ఆదాయం 2, యాయం 11, రాజపూజ ఫలం 4, అవమానం 7. అంటే గురుబలం 2 ఉంది, శని బలం 7 ఉంది. ఏడైతుందండి. మొయ్యలేని బరువు నెత్తి మీద పెట్టుకుంటే బరువు మోయకపోతే కూలపడతారు. మోసేదంతా మోసుకోవాలి. ఇప్పుడు ఏముంది? శని 7 ఉంది, గురు 2 ఉన్నాడు. శనికి మంచి స్థానం దొరికింది. మంచి స్థానం అంటే 7వ స్థానం అంటే దానికి చాలా పవర్ఫుల్. నెత్తి మీద కాలు పెట్టి అణగతొక్కుతుంది. మనిషికి ఎంత దరిద్రం నెత్తి మీద పెట్టి ఉన్నప్పుడు మనం ఎంత కష్టపడతామో అది అంత కలకల నగుతుంది. ఎంత బాధపడుతుంటామో అంత అణుగు తొక్కుతూనే ఉంటుంది. రామామని భగవంతుడమని మనం దేవునికి తలుస్తుంటే సావు కొడుకమని కాలు మీద నెత్తి మీద కాలు ఇట్లా అణుగు తొక్కుతుంది. శని చాలా పవర్ఫుల్. శని 7 ఉంది, గురు 2 ఉన్నాడు. గురు చాలా తక్కువ ఉన్నాడు. శనికి మంచి స్థానం దొరికింది. మీరు తొందరపడకుండా భగవంతుని మీద భారం పెట్టి నడవండి, మీకు జయం జరుగుతుంది. తొందరపడకండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, ఉన్నది మొత్తం చెప్పేస్తా. నమస్కారం.